అక్కడ దాంట్లో కూడా అరవింద్ గారు ఉన్నారు, దాంట్లో కూడా సురేష్ బాబు గారు ఉన్నారు. మరి అక్కడ ఖండించిన వాళ్ళు ఇక్కడ మళ్ళీ సంతకం పెట్టి సపోర్ట్ చేశారు, బంధుకు సపోర్ట్ చేశారు. ఒకటి 12వ తారీఖు సినిమా డేట్ వేసి ఉంది, 5వ తారీఖు సినిమా డేట్ వేసి ఉంది, 30వ తారీఖు భైరవ్ సినిమా డేట్ వేసి ఉంది. ఓకేనా? ఇది మొత్తం టోటల్గా దాన్ని ఏదైతే రాంప్రసాద్ గారు ఉన్నారో రాంప్రసాద్ గారు అందరూ సిగ్నేచర్స్తో ఛాంబర్కి ఇవ్వడం జరిగింది. ఛాంబర్ వారు మా కౌన్సిల్ పంపించడం జరిగింది. కౌన్సిల్ వారు వెంటనే మీటింగ్ అందరి నిర్మాతలతో పెట్టి, మీరు మూసుకోండి, మేము ఎట్టి పరిస్థితుల్లో ఇలా బెదిరింపులు అయితే కరెక్ట్ కాదు, దయచేసి అందరం కూర్చొని ఒక కమిటీ వేసుకొని మాట్లాడుకుందాం, అంతే తప్ప బెదిరింపు ధోరణులు కరెక్ట్ కాదు. మన అందరం కూర్చుందాం, పర్సంటేజ్లో రెంట్లో అనేది పెద్దవాళ్ళు ఇబ్బంది పడకూడదు అనేది మొత్తం టోటల్గా మైత్రి రవి గారు అవ్వచ్చు, మన సీతారా నాగవంశీ గారు అవ్వచ్చు, ఇదే దిల్ రాజు గారు అవ్వచ్చు, మళ్ళీ వచ్చారు. ఇలా అందరూ పెద్దలు, ఇదే సురేష్ బాబు గారు థియేటర్లు బంద్ అని చెప్పిన తర్వాత ఆ బంద్ అని ఎగ్జిబిటర్ అసోసియేషన్లో వాళ్ళు వచ్చారు, మళ్ళీ ప్రొడ్యూసర్స్లో కూడా వీళ్ళే వచ్చారు.